4 రోజులుగా అవే కష్టాలు, అవే పాటలు, అవే ఆవేదనలు, అవే రోదనలు, అదే విమానం, అదే తలబిరుసుతనం కూడా పట్టించుకునే నాథుడే లేడన్నట్టుగా ఇండిగో సంక్షోభం వేలాది ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. కేంద్రం ఇండిగో ఇగో మాత్రం తగ్గట్లేదు. జస్ట్ ఒకసారి చెప్పేసి చేతులు దులిపేసుకుంది. ప్రయాణికుల కష్టాలను ఏసీ గదుల్లోంచి చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాము లేకుంటే ఇండియా విమాన వ్యవస్థ అస్తవ్యస్తం అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది. నో డౌట్ ఇది ఇండిగో ఆడిన నాటకమే అంటూ మెజారిటీ పీపుల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పట్లో ఇండిగో కష్టాలు తీరేలా కనిపించట్లేదు. ఇంకా 2 వారాల పాటు వెతలు తప్పవు. అసలు ఏ విమానయాన సంస్థకు లేని తిప్పలు ఇండిగోకే ఎందుకు? దేశవ్యాప్తంగా ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ తోటి ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రోజునే 90 ఎయిర్పోర్టుల్లో దాదాపుగా 850 సర్వీసులు రద్దయ్యాయి. ముంబై ఎయిర్పోర్ట్లో 109 ఇండిగో విమానాలు ఆగిపోయాయి. ఢిల్లీ నుంచి 106, బెంగళూరు నుంచి 124, ముంబై నుంచి 109 సర్వీసులు రద్దయ్యాయి. పూణే నుంచి 42 సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్కు రావాల్సిన 26 సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 43 విమానాలను కూడా రద్దు చేశారు. విశాఖలో 9 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఒక్క ఇండిగో ఆగితే దేశమంతా ఆగిపోవాలా? ఎఫ్డిటిఎల్ రూల్స్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినవి కావు. 2 ఏళ్ల క్రితంవే రూల్స్ తీసుకొచ్చిన డీజీసీఏ 18 నెలల సమయం కూడా ఇచ్చింది. అయినా సరే ఇండిగో తల బిరుసు చూపించింది. ఇప్పుడు క్వశ్చన్ ఇదే, 18 నెలలు టైం ఇచ్చినా సరే ఇండిగో ఎందుకు సిద్ధం కాలేదు? ఇతర ఎయిర్లైన్స్లు ఎలా మేనేజ్ చేస్తున్నాయి? డీజీసీఏ ఏప్రిల్ 2025 నుంచి ఈ రూల్స్ తీసుకొచ్చింది. పైలట్ వీక్లీ రెస్ట్ని 36 నుంచి 48 గంటలకు పెంచింది. అయితే ఇండిగోకు 44 రోజుల ట్రాన్సిషన్ టైం ఇచ్చింది. అయినా సరే ఇండిగో పట్టించుకోలేదు. ఇండిగో అదనపు పైలట్లను హైర్ చేయలేదు. ఇది ఇండిగోకు సంబంధించిన సంక్షోభం మాత్రమే కాదు, టోటల్ దేశీయ విమానయాన రంగం సత్తాను వేలెత్తి చూపింది. వేలాది మంది ప్రయాణికుల భద్రతకు సంబంధించింది. అందుకే కేంద్రం ఇండిగో సంక్షోభాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇండిగో సంక్షోభానికి సంబంధించి కేంద్రం డెడ్ లైన్ విధించింది. సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. అంతేకాదు సాయంత్రం 8 గంటల లోపు రద్దయిన అన్ని ఫ్లైట్లకు సంబంధించిన పెండింగ్ రీఫండ్లు తప్పనిసరిగా పూర్తి చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ధరలపైన కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి విధించింది. 500 కిలోమీటర్ల వరకు విమాన ఛార్జీలు గరిష్ట ధర 7,500 చేసింది. అలాగే 500 నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణానికి గరిష్ట ధర, కనిష్టం కాదు గరిష్ట ధర 12,000 మాత్రమే. అలాగే 1000 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు గరిష్ట ధర 15,000 రూపాయలు. 1,500 కిలోమీటర్లు ఆ పై దానికి అది దాటితే గరిష్ట ధర 18,000. సో అంతకు మించి ఛార్జ్ చేయడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రస్తుతం ఇండిగో ఇష్యూ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. విమానాలు రద్దై ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని పిటిషన్ దాఖలయ్యింది. బిల్ని సుప్రీం ధర్మాసనం స్వయంగా విచారణ చేపట్టి స్టేటస్ రిపోర్టు సమర్పించేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లను ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఇండిగో సంస్థ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నియమాలను అమలు చేయడంలో విఫలం కావడంతో విమానాలు రద్దయ్యాయని పిటిషనర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. మరోవైపు ఇండిగోపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇండిగో సీఈఓను తొలగించవచ్చన్న వార్తలొస్తున్నాయి. ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇండిగో సీఈఓను తొలగించేలా ఆ సంస్థకు ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అలానే ఎయిర్లైన్స్కు భారీగా జరిమానా విధించే యోచన కూడా కేంద్రం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విమాన ధరలపై కేంద్రం పరిమితులు విధించింది. 4 రోజులుగా ఇవే కష్టాలు, ఇవే పాటలు, ఇవే ఆవేదనలు, ఇదే రోదనలు, అదే విమానం, అదే తలబిరుసుతనం పట్టించుకునే నాథుడే లేదన్నట్టుగా ఇండిగో సంక్షోభం వేలాది ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. కేంద్రం మొట్టికాయలు వేస్తున్న ఇండిగో ఇగో మాత్రం తగ్గట్లేదు. జస్ట్ సారీ చెప్పేసి చేతులు దులిపేసుకోవాలని చూస్తోంది. ప్రయాణికుల కష్టాలను ఏసీ గదుల్లోంచి చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాము లేకుంటే ఇండియా విమాన వ్యవస్థ అస్తవ్యస్తం అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది. నో డౌట్ ఇది ఇండిగో ఆడిన నాటకమే అంటూ మెజారిటీ ప్రయాణికులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.